చిన్న కేశవ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ కూల్ డ్రింక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చట సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు లభించును అని చక్కగా రాశారు. శనార్థులులా నేను మీ పల్లె ప్రవీణ్. చెప్పుడు తక్కువ చూపించుడు ఎక్కువ, సూటిగా సుత్తి లేకుండా సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇస్తా. మరి ఈ రోజున మనం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాము. ఆంధ్ర ప్రాంతంలో అరణ్య ప్రాంతంలో దట్టమైనటువంటి ఒక అడవి ప్రాంతానికి చేరువలో ఉన్నటువంటి ఒక మంచి ప్రదేశం ఇది. ప్రకాశం జిల్లా అంటే అందరికీ పేరుగాంచినటువంటి జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అంటే ఎవరికి తెలియదు. ఇక్కడ మన ఒంగోలు గిత్తలంటే పోటీలకు పేరు పెట్టినటువంటి, ఒకప్పుడు ఒంగోలు గిత్తలంటే అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి రాజులు రాయలేలినటువంటి ఒక చరిత్రలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకమైనాక ప్రకాశం జిల్లాగా పేరు పొంది ఎంతోమంది చరిత్రలు గాంచినటువంటి ఊర్లలో మనం ప్రకాశం జిల్లా యొక్క గిద్దలూరు తాలూకాలో ఉన్నటువంటి కొమరోలు మండలంలో మన తాతిరెడ్డిపల్లె గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో మన చెన్నయ్య గౌడ్ గారి, అంటే మీకు తెలుసు కదా, విలేజ్లలో ఒకటే షాప్ ఉంటుంది, వీళ్ళు కొట్టు అంటారు, అంగడి అంటారు. మళ్ళీ అట్లాంటి కొట్టులో ప్రత్యేకమైనటువంటి చెన్నయ్య గౌడ్ గారు ఈ ఊర్లో ప్రత్యేకమైనటువంటి వంటలు, రుచులు మరియు చిన్న చిన్న షాపులు పెట్టి ఈ గ్రామ ప్రజలందరినీ అలరిస్తూ ఉంటారు, రోజు కొత్త కొత్త రుచులు చేసి. సో ఈ యొక్క ప్రాంతంలో భాగంగా ఇక్కడ విచ్చేస్తున్నటువంటి వారే చెన్నయ్య గౌడు. మరి ఈ అన్నగారి ఆధ్వర్యంలో ఈ కొట్టు అనేది నడుస్తుంటుంది. ఈ అన్న కూడా మంచి జర్నలిస్టు, ఒక సేవా భావం కలిగినటువంటి వ్యక్తి, సోషల్ యాక్టివిటీస్ కలిగినటువంటి వ్యక్తి. అన్న నమస్తే. మిమ్మల్ని చూడడం మాకు సంతోషం ఉంది. మీ గురించి చాలా విన్నాము. మరి ఈ ఊరు ప్రజలు కూడా బాగా చెప్పినారు మీ గురించి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లో ఈ యొక్క కొట్టు నడుపుతున్నారు? సంవత్సరంన్నర అయింది. ఓకే, అంటే మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ ఇదే ఊరు. ఇదే ఊరు ఇక్కడనే ఉన్నా. నేను ఆర్మీ రిటైర్డ్ వచ్చి. ఓకే, ఆర్మీ రిటైర్డ్. దాదాపుగా గిద్దలూరు తాలూకా ప్రాంతం అంతా కూడా ఆర్మీ రిటైర్డే. ఇంటికి ఒకరిద్దరు ఉంటారు మా ఊరు. ఓకే, ఈ ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అన్నట్టుగా ఈ గ్రామం ప్రత్యేకత ఏంది మీకు తెలిసినంత వరకు? ఊర్లో ఈ తాతిరెడ్డిపల్లె గ్రామంలో శ్రీరాముల బొమ్మ గుడి ఉంది. ఓకే. అయితే పాతకాలం నుంచి, పురాతన సమయం నుంచి మా ఊర్లో శ్రీరాముడు కొలువై ఉన్నాడు అనేది పెద్దల కాలం నుంచి వస్తుంది. అది మా ఊరికి బావి ఉంది ఒకటి. ఓకే. అప్పుడు పాతకాలంలో తగ్గింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడే కానీ అది ఎండిపోలేదు. నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఫుల్. ఓకే, చిన్నయ్య గౌడ్ గారు, ఇంకొక విషయం మీ గురించి విన్నది ఏంటంటే, చాలామందికి మీరు పిల్లలకు కానీ పుస్తకాలు ఇవ్వడము, పెన్నులు ఇవ్వడము, ఉచితంగా వాళ్ళకు సేవాభావంతో కలిగి ఉండడము, అందరిలో ఏ కార్యక్రమమైనా ముందుండడం అనేది చేస్తూ ఉంటారంట. మీరు కూడా ఒక జర్నలిస్ట్గా ఈ ఊర్లో ఎవరికి తెలియనిది, ఈ బయట మండలాలకు కూడా తెలియని ఒక అద్భుతమైనటువంటి పుట్టను కూడా మీరు పరిశీలించినారంట. ఆ పుట్టను చూపించాలని ఎందుకు అనిపించింది? మీ మనసుకు ఎందుకు తాకింది అసలు? పుట్ట అన్న, ఇది నాగుల చవితి రోజు ఆ పుట్టకు పూజలు చేస్తారు. ఓకే. అదే ఇంత ఉండేది అనమాట, పుట్ట చిన్నగా ఉండేది. ఓకే. ఓకే, ఎటు సైడ్ ఉంది అది? చిన్నగా ఉండేది. ఎటు వెనకాల ఉందా? ఓకే. రూట్లో అగ్రిగోల్డ్ అయితే పాతకాలం నుంచి అది ఒక 15 సంవత్సరాల పైనే ఒక చిన్న పుట్ట ఉండేది. అది పెద్దగా అయిపోయి చెట్టు ఉంది, దాంతో వేప చెట్లు అని పైకి ఎక్కింది. ఓకే. పెద్ద ఎత్తుగా వెళ్ళిపోయింది. ఓకే. దాని ప్రత్యేకత ఏంటంటే, అక్కడ నాగాల చవితి రోజు ఎవరైనా అక్కడ పిల్లలు లేని వారు కానీ, ఏదన్నా మనుషులు అనుకున్నది కానీ, ఆరోగ్యం బాగాలేకున్నా కానీ అక్కడ భక్తి చేసుకుంటూ వాళ్ళు ఇది చేస్తారు. పూజ చేసుకుని అక్కడ పూజ చేసుకున్న వాళ్ళకు పిల్లలు కూడా పుట్టారని చూపించాము. ఇద్దరు ముగ్గురు ఆ రోజు నేను తీసిన రోజు వచ్చిండ్రు. బాగానే పుట్ట మహిమగల పుట్ట అని అందరూ అభిప్రాయం. ఓకే, మరి మీరు ఆర్మీ రిటైర్ అయినాక ఇప్పుడు జీవన గమనం ఏంది? మీ ఫ్యామిలీ ఏంది? ఎట్లా నడుస్తుంది? ఏం సంగతి? 18 సంవత్సరాలు నేను ఆర్మీ చేసి వచ్చిన.
ఆ తర్వాత నేను ఎక్కడికి పోదలుచుకోలేదు. ఓకే. మన ఊర్లో మన ఊరి కోసం, మన మన ప్రజల కోసం, మన వాళ్ళ కోసం ఏదైనా చేయాలనే ఒక ఉద్దేశంతో ఎవరికన్నా అనాథలు ఉన్నా కానీ, వృద్ధాశ్రమాలలో కానీ, అనాథాశ్రమాలకు కానీ వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నా నా శక్తి మేరకు నేను ఆ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సోషల్ యాక్టివిటీస్లో కొద్దిగా యాక్టివ్గా ఉంటాను. జర్నలిస్ట్గా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? జర్నలిస్ట్గా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? వచ్చినప్పటి నుంచి 5 years. 5 years నుంచి. సో ఎలా ఉంది ఆ ఫీల్డ్? జర్నలిస్ట్ అంటే మామూలుగా జర్నలిస్ట్గా ఇప్పుడున్న సమాజం పట్ల మీరు ఏం చెప్పగలుగుతారు? అసలు దాని గురించి తెలియాలా మనకు. అసలు ఏంది జర్నలిస్ట్ అంటే ఏంది, విలేకరి అంటే ఏంది, రిపోర్టర్ అంటే ఏంది, ఓకే, ఏ విధంగా ఏ ఆఫీస్ లేకపోతే ఏ పనులు అవుతాయి, అసలు దాని గురించి నేను అవగాహన తెచ్చుకోవడానికి నేను దాని తెగిపోయింది. ఓకే, కానీ మనము ఇంకొక విధంగా కాదు, అదే మన వల్ల చేతనైనంత. కానీ మీ ద్వారా చాలా కళారూపాలు, కళాకారులు కూడా వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తుంది. మన చేతనైనంత వరకు మనము చేస్తున్నాము. అదేమీ లేదు, మన చేతనైన కాడికి 100 రూపాయలు అంటే 10 రూపాయలు దానం చేయడము, 90 రూపాయలు మనం. సో ఒక జర్నలిస్ట్గా ఫీల్డ్కి రాకముందు సమాజం పట్ల ఉన్న అవగాహన, జర్నలిస్ట్కి వచ్చినాక మార్పులు చేర్పులు మీరు ఏం గమనించినారు? మార్పులు చేర్పులు ఏం లేవన్నా, ఇది మామూలే. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంకో కొద్దిగా ఎక్కువ అయిపోయింది నాకు. అంటే సోషల్ సర్వీస్ అదే చేయడం అనేది పెరిగిపోయింది. అంతా బాగుంది, కానీ చాలామంది కొట్ల అంటే ఏదో రావడము, ఛాయలు తాగడం, కప్పులు పడేసిపోవడము, ఈ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. మీ దగ్గర ప్రకృతి వనం కనిపిస్తుంది, దీని విశేషత? 95% అన్ని మొత్తం ఆయుర్వేదిక్ ఉంటుంది ఈ ఊర్లో. ఇంట్లో ఓ వెరీ నైస్. నేను వేసిన వాటిల్లో అదే ప్రతి ఒక్కటి పనికొచ్చేది. అదే చాలా మంది కొట్ల కాడ ఖాళీగా ఉంటుంది, కానీ మీ కొట్ల కాడ ప్రకృతి వనం కూడా దర్శనం ఇచ్చింది. దాని వింత విషయం. ఓకే, ఇది వామ్ వాటర్ తయారు చేస్తారు. ఓకే, వామ్ వాటర్ అవును, చాలా ఈ మధ్య దగ్గు కూడా పనికొస్తుంది, కాఫ్కి, కడుపు నొప్పి వాటికి పనికొస్తుంది. ఓకే, లేటెస్ట్ గా మనం ఈ మధ్య దీంతో బజ్జీలు కూడా చేస్తాం. వామ్ బజ్జీలు అని చెప్పేసి స్పెషల్ గా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఓకే, ఆ తర్వాత ఇది ఒకటి ఉంది, కిడ్నీలలో రాళ్ళు ఉంటే పోతాయి. ఓకే, రాళ్ళ కోసం. ఓకే, ఆ తర్వాత ఇది పారిజాత పుష్పాలు. ప్రతి చెట్టుకు ఒక విశిష్టత ఉంటుంది. ఖచ్చితంగా. ఓకే, సో ఈ వనం అనేది బంతి చెట్లు కూడా బాగా పూస్తున్నాయి, పూల చెట్లు. ఇవేం పూలన్నా అక్కడ పూలు? ఇవి లిల్లీ పూలు. ఇవి అవి లిల్లీ పూలు. ఇవి ఇవి బంతి పూలలోనే వేరు ఇంకొక రకం. ఇవన్నీ బంతి చెట్లే దాదాపుగా, ఇవన్నీ బంతి చెట్లే. ఓకే, ఓకే. అదే ఈ ప్రకృతి వనం మీద మీకు ఎందుకు మనసు వచ్చింది అసలు? నాకు ఫస్ట్ నుంచి, నేను ఆర్మీలో పోయినప్పటి నుంచి కూడా నాకు చెట్లు అంటే ఇష్టం. ఓకే, ఓకే. సో బంతి పూలు అన్నీ ఉన్నాయి. సో అంతా బాగుంది. కొట్ల కూడా చికెన్ వడలు, చికెన్ పులుసు వడలు అన్నీ ప్రత్యేకంగా చేస్తుంటారంట. మరి మీకన్నా ముందు ఈ కస్టమర్లను అడిగితేనే మనకు బాగా తెలుస్తుంది. ఏం పేరు మీ పేరు? సో మీరు ఈ ఊర్లోనేనా? సరే, ఏంది కథ చెప్పండి. అంటే మీతోని ఎట్లా అంటే ఇప్పుడు దాదాపుగా మేము అంటే కొత్తగా వచ్చినాము. సో అన్న ఉండే విధానం కానీ, మాట విధానం కానీ, మిమ్మల్ని అంగడికి వచ్చినప్పుడు కానీ కోపగించుకోవడం కానీ, లేకుంటే ప్రశాంతంగా అట్లాంటివి. మీ పేరేనా? మీరేం చేస్తుంటారు? ఓకే, ఎట్లా ఉంటుంది, ఏం కథ? బాగానే ఉంటాయి. ఏదైనా కానీ ఎంఆర్పీ అనగా కొంచెం తక్కువలోనే ఇస్తాడు. ఇబ్బంది ఏం లేదు, అందరితో కలిసిపోతాడు. ఎక్కడ మనం ప్రతి ఒక్క పిలవగానే వస్తాడు. ఒక మంచి తనం ఉంది. ఓకే, సో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరేం చేస్తుంటారు? వ్యవసాయమా? వ్యవసాయం ఏం పెట్టినారు బాగా? సద్దాలు పెట్టి. ఎట్లా ఉంది ఇప్పుడు? రేట్ ఉందా లేకుంటే మామూలుగా? ఇంకెళ్ళదా? మామూలుగా ఇప్పుడు సీజన్కి ఏం వేస్తున్నా? మారుస్తూ ఉంటారా ఏదన్నా? బాగానే నడుస్తుందా ప్రస్తుతానికి మీది? పిల్లలు, మీకు పిల్లలు ఎంతమంది? ఏం చేస్తుంటారు? వ్యవసాయమేనా? సరే, గురువు గారిది అంగడి చూపిద్దాము.
చాలా చక్కగా చెన్నంనాయుడు అన్న చెన్నంగౌడ్ చిన్నయ్య గౌడ్ అన్నగారిది ఇది అన్నగారిదే వెహికల్ వినాయక చవితికి రథం సిద్ధమైందనమాట. సో వినాయకుడిని తీసుకురావడానికి ఇప్పుడు వెళ్తారు. సో ఇవి బంతి పూల రకం అన్నమాట. సో ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి కదా అన్న, చూడండి ఇంత చక్కని ప్రకృతి వనం ఇది ఇంత బాగా కనిపిస్తుందో చూడండి. ప్రకృతి యొక్క ఇది బంతి పూలలో ఇంకొక రకం అంట. ఇదేం చెట్టనా? ఇది దేవగన్నేరు, దేవకన్య చెట్టు. దేవునికి పెట్టే. ఓకే, నైస్ నైస్. ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఎప్పటి నుంచి పెంచుతున్నారు చెట్లు అనేది? లేటెస్ట్గా తీసుకొని మనం అంటే మొక్కలు వేసినారా? తయారు చేసి వేసిన. ఓకే, మీ ఓన్ అన్న ప్రాపర్టీ ఇది? ఓకే, మొత్తం ప్రకృతి వనాన్ని సిద్ధం చేస్తున్నారు. నైస్ నైస్ అన్న. సరే మన అంగడి చూద్దాము. వెహికల్ కూడా మీ ఓనేనా? ఇది ఓనే, కారు ఉంది అది. చూడండి ఇదంతా ప్రకృతి వనం. అన్నగారు చెన్నయ్య గౌడ్ అన్నగారు నిర్వహించుకున్నటువంటి యొక్క వనం ఇది. ప్రకృతి వనంలోనే అంగడి పెట్టింటాడు, షాప్ పెట్టినాడు. చాలా బాగా నడుస్తుంటుంది రెగ్యులర్గా. అన్ని పూలు ప్రతి ఒక్కటి కూడా అవసరం వచ్చే చెట్లే పెట్టినాడు. సో ఇలాంటి స్థావరంలో ఇలాంటి చెట్లు చాలా చూడండి. అన్ని చెట్లుగా. సో ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఈ యొక్క అంగడి. పొద్దునుంచి సాయంత్రం వరకు స్కూల్ పిల్లలు కూడా చాలా చక్కగా చేసి వెళ్తుంటారు. ఇది అంగడి అన్నది, ఇది అంగడి అన్న. సో ఏమేమి ఉంటాయి అంగడిలో? ఆల్మోస్ట్ సరుకులు అన్నీ ఉంటాయి. సో గిద్దలూరు ప్రాంతం కొమరోలుకి వచ్చినప్పుడు, ఈ యొక్క ఊరికి వచ్చినప్పుడు అన్నను కలవండి. అన్న కూడా మంచి జర్నలిస్టు, మంచి సేవకుడు. సో ఈ ఊరు ప్రాంతంకి వచ్చినప్పుడు అన్నగారిది కూడా అడిగి నెంబర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా అంగడి నుంచి ఎప్పుడు అంటే సరుకులు రోజు తెచ్చుకోవాల్సిందేనా, లేకుంటే మీరే తెచ్చుకోవాలన్నా? వెళ్ళి ఉంటాయా? అంటే వచ్చి వేస్తారా, స్టాక్ మీరే తెచ్చుకోవాలన్నా? ఓకే, బాగా నడుస్తుందా ప్రస్తుతానికి గిరాకీ? గ్రామం కదా, గ్రామంలో ఒకటేనా ఇంకా ఉన్నాయా అంగట్లు? ఈ గ్రామంలో ఇది ఒకటేనా ఇంకా ఉన్నాయా అంగట్లు? 4 ఉన్నాయి, కానీ బాగా అయితే ఇది నడుస్తుంది. సెంటర్ అన్నీ దొరుకుతాయి. ఓకే, మండల స్థాయిలో ఉండగా ఎందుకు దొరకదు? సో చూడండి అంగట్ల అన్ని వస్తువులు. అన్నీ ఎప్పుడుకు ఏది ఖాళీ లేకుండా మొత్తం ఫుల్ చేసేసినాడు. కూరగాయలు కూడా ఉన్నానా? కూరగాయలు కూడా ఓన్లీ సరుకులు నిత్యావసర వస్తువులు, కిరాణా, జనరల్. పిల్లలకు సంబంధించిన నోట్బుక్స్, పెన్స్ ఉన్నాయా? పెన్స్. ఓకే, చూడండి అన్నీ ఏది కూడా తక్కువ లేదండి. పిల్లలకు కూడా చెన్నయ్య గౌడ్ అన్న గారిది ఈ యొక్క అంగడి. థ్యాంక్ యూ అన్నయ్య, మీతో కలవడం చాలా సంతోషం. రైట్, థ్యాంక్ యూ గారు. ఇంత విలువైనటువంటి సమయం మాకు కేటాయించి, పాపం ఎంత బిజీ ఉన్న అంగట్ల అద్భుతమైనటువంటి ప్రకృతి వనాన్ని మాకు చూపించినారు. మీ అంగడి గురించి చాలా చక్కగా వివరణ చెప్పినారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇంటర్వ్యూ చేసినందుకు? ఓకే, ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? మీరేమన్నా మాట్లాడతారా? మీరేమన్నా? ఓకే, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మరి మీరు ఇలానే చాలామందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా ఈ ఊర్లో ఆదర్శంగా నిలిచి మిమ్మల్ని చూసి ఇంకొక 10 మంది ఆదర్శవంతులు అవ్వాలని, తయారవ్వాలని, మీ విలువైనటువంటి సమయాన్ని మాతో పంచుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లె ప్రవీణ్. ధన్యవాదాలు.